ఈ 7 దశల ఎన్నికల ప్రచారంలో భాగంగా గతంలో ఏ ప్రధాని చేయనన్ని సభల్లో, రోడ్ షోల్లో, ర్యాలీలో మోదీ పాల్గొన్నారు సార్. మొత్తం 206 ర్యాలీలు, రోడ్ షోలు, సభలు అన్నీ కలిపితే. ఇక్కడ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక కామెంట్ చేశారు సార్, ప్రధాని హోదాను మోదీ దిగజార్చారు అని చెప్పి. ఆయన విద్వేషపూరిత అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆయన ప్రధాని హోదానే తగ్గించేసేలా, దిగజార్చేలా ఆయన ప్రచారం చేశారు అని చెప్పి. సో మోదీ ప్రచారంతో ప్రధాని హోదాను దిగజార్చారా అంటే ఏం చెప్తారు? మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ నాయకుడు కనుక ఆయన ఏమని అంటారు, నేను ఏ పార్టీకి చెందినవాడు కనుక ఆ కంక్లూజన్ల పైన నేను కామెంట్ చేయను. కానీ మోడీ తన ప్రసంగంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు చెప్పి ప్రేక్షకులు వదిలేస్తాను, చూసేవారని నిర్ణయం తీసుకుంటారు. మోడీ ప్రధాని పదవి ఔన్నత్యాన్ని పెంచారా లేదా ఆ పదవి గౌరవాన్ని తగ్గించారా? లెట్ ద వ్యూవర్ డిసైడ్. ఐ వోంట్ డిసైడ్. ఏమన్నాడు? ఒక ఉదాహరణ చెప్తాను. 1982లో గాంధీ సినిమా వచ్చేంత వరకు ప్రపంచానికి గాంధీ మహాత్ముడు తెలియదు. ఇది మీరే నిర్ణయించండి, ప్రధాని పదవి గౌరవం పెంచుతుందా తగ్గిస్తుందా? సో నేను నిన్న కూడా చెప్పాను, దాని నుంచి వివరంగా మళ్ళీ ఆ జోలికి వెళ్ళడం లేదు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఆల్బర్ట్ ఐన్స్టైన్ల ఉదాహరణ చెప్పాను. సరిగ్గా రాహుల్ గాంధీ కూడా ఇవాళ ఆ 3 పేర్లే తీసుకున్నాడు. ఇవాళ పత్రికల్లో మీరు చూడండి. సో నేను నిన్న ఉదయం మాట్లాడాను, ఒక 24 గంటల ముందు మాట్లాడాను. సో అందువల్ల ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది. 1982 కన్నా ముందు ప్రపంచానికి గాంధీజీ తెలియదు. ఇది ప్రధాన వ్యాఖ్య. దీన్ని బట్టి మీరు అంచనాకు వేసుకోండి. రెండవది, హిందువుల మంగళసూత్రాలు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఇస్తుంది. అసలు ఇది ఊహించండి ఒకసారి. అసలు ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? మంగళసూత్రం తీస్తారు అనే ఒక పవిత్ర మంగళసూత్రం గురించి అలా మాట్లాడచ్చా? మంగళసూత్రం చాలా పవిత్రమైంది కదా. ఒకరి మెడ నుంచి మంగళసూత్రం తీయడం అనేది చాలా అపవిత్ర కార్యం. ఎప్పుడు చేస్తారో మనకు తెలుసు. అలాంటి మాటలు అనకూడదు కూడా. హిందూ స్త్రీలపై మంగళసూత్రాలు తీయడం అన్న ఆలోచన రావడమే దుర్మార్గం అంట. నేను అది ఎలా అంటారండి? అన్యాయం కదా. మంగళసూత్రాలు తీయడం ఏంటండి? నాకు అర్థం కాదు. సో ఎలాంటి పరిస్థితుల్లో కూడా మంగళసూత్రాలు తీయరు. సో దాన్ని కాంగ్రెస్ వారిని విమర్శించడానికి మంగళసూత్రాలు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారు. మీ ఆస్తులు, మీ ఊర్లో మీకు పొలం ఉంటే, మీకు టౌన్లో అపార్ట్మెంట్ ఉంటే మీ దగ్గర లాక్కొని ఇది ముస్లింలకు ఇస్తారు. ఓటు బ్యాంకుల కొరకు ముజ్రా చేస్తారు. ఏడాది దొరకలే, భరతనాట్యం, కూచిపూడి, మీకు ఏవి దొరకలే. ముజ్రానే దొరికింది మోడీకి. ఎందుకు దొరికింది? మొఘల్ పాలనలో మొఘల్ రాజులు, చక్రవర్తులు, నవాబుల వినోదం కొరకు ఆస్థాన నర్తకి మనలు చేసే నాటకం ముజ్రా. సో దేశంలో అనేక కథాకళి మీకు చాలా ఉన్నాయి కదా, నాట్యం, డ్యాన్స్ ఫామ్స్. కానీ ముజ్రానే మోడీకి గుర్తొచ్చింది అంటే మీరు ఆలోచించండి వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ దే రిప్రజెంట్. సో ఇలా ఒక్క ఉదాహరణ కాదు, మళ్ళీ ఇవన్నీ అని నేను హిందూ ముస్లిం రాజకీయం చేయను, నేను హిందూ ముస్లిం రాజకీయం చేస్తే ప్రజా జీవితానికి పనికిరాను. సో హిందూ ముస్లిం అనే మాట తీస్తే రాజకీయాలకే పనికిరారు మళ్ళీ మోడీయే. సో ఇవన్నీ కదా లాస్ట్ 15-20 డేస్గా దేశంలో జరుగుతున్న క్యాంపెయిన్ మొత్తం దీని చుట్టే కదా. ఎస్టీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారు. ప్రాక్టికల్గా జరుగుతుందా చెప్పండి మీరు? ఎస్టీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు మొత్తం కలిపితే దాదాపు 50% ఉంటాయి. ముస్లిం జనాభా 14%. 14% జనాభా తీసుకెళ్ళి 50% రిజర్వేషన్లు ఇవ్వడం ఇస్తారా? ప్రాక్టికల్గా జరుగుతుందా? సో ఇలా ఒక్కటి కాదు కదా, మొత్తం ఈ పీరియడ్లో ఎన్నిసార్లు హిందూ ముస్లిం అని. అవి కూడా మన ఫ్యాక్చువల్ కాదు. హిందూ ముస్లిం అనడం వేరు. హిందూ ముస్లిం అన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ముస్లిం మతోన్మాదులకు తల వంచి ముస్లిం మహిళల హక్కుల్ని కాలరాచేటువంటి చట్టం తెచ్చింది అని చెప్పండి, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది కూడా సుప్రీంకోర్టు తీర్పును దెబ్బతీస్తానికి. సో అందువల్ల హిందూ ముస్లిం అనే విషయంలో ఫ్యాక్ట్స్ చెప్పు, అప్పటికి ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. కానీ అసలు ఫ్యాక్ట్స్కు అవకాశం లేనిది చెప్పితే మరి ఇక సాధారణ లోకల్ పొలిటికల్ లీడర్ చెప్పినట్టు అర్థమైంది. దేశాన్ని ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఇండియా కుటుంబ ప్రభుత్వాలు ఉన్నాయి. దేశంలో 50 ఏళ్ళు పాలించారు. ఎవరి మంగళసూత్రాలు తీశారు నాకు చెప్పండి?
సో అందువల్ల ఈ రకమైన క్యాంపెయిన్ చేశారు అన్నది వరకే నేను చెప్తాను. ఈ గాంధీ మహాత్ముడికి ప్రపంచానికి గాంధీ మహాత్ముడు తెలియదు 1982 నుంచి మొదలుకొని ఇప్పుడు నేను చెప్పిన అంశాల వరకు ప్రైమ్ మినిస్టర్ స్పీచ్లోన హైలైట్స్ ఇవి. లెట్ ద పీపుల్ డిసైడ్. ప్రధానమంత్రి పదవికి గౌరవాన్ని పెంచుతుందా లేదా గౌరవం తగ్గిస్తుందా అని.